ఓజీ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ ఈ సినిమాకు షాకుల మీద షాకులు. ఒక షాకు నుంచి కోలుకునే లోపు మరొక షాకు. సో ఇప్పుడు మొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు కానీ, ఆ కత్తి పట్టుకొని తిప్పినటువంటి ఏదైతే విన్యాసాలు చేశారో దానికి సంబంధించి కానీ కొద్దిగా ఉంటే వెనక సెక్యూరిటీకి తగిలేది. జస్ట్ ఇట్లా కన్నులు తెరిచి మూసేలోపు పాపం వెనకనగానే కొంత తప్పించడం, లేకపోతే మొత్తం కట్ అయిపోయేది. ఆ వీడియో క్లిప్పింగ్ అభిమానులు తీసి సోషల్ మీడియా వేదికగా పెట్టడం జరిగింది, పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఆ ఈవెంట్ చేసినటువంటి వారు కూడా ఇంకోసారి ఇలాంటి ఈవెంట్లు మేము చెయ్యము, ఇలాంటి అనుమతి కూడా ఇవ్వం మేమని చెప్పి ఇంకోసారి చాలా భద్రత తీసుకుంటామని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా కత్తులు తిప్పడం ఏంది, ఒక మంత్రిగా ఉండి ఏం చెప్పదలుచుకున్నారని చెప్పడం, వాళ్ళ అభిమానులు మా స్వామి మా దేవుడు కత్తి పట్టుకున్నాడని చెప్పి వాళ్ళు కూడా కత్తులు పట్టుకొని మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడడం, భుజాల మీద కత్తులు పెట్టుకొని, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా చాలామంది తీవ్రంగా వ్యతిరేకించారు. ఈవెంట్ సినిమాకు ఉపయోగపడకపోగా మరి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. సో సరే, దాని నుంచి కోలుకోక ముందే నార్త్ అమెరికాలో ఇక్కడ ఆ సినిమా షోలన్నీ రద్దు చేస్తున్నామని చెప్పి యార్క్ సినిమాస్ ప్రకటించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి, వీళ్ళ యొక్క ఓవర్ యాక్షన్. అంటే ఇక్కడ ఫేక్ కలెక్షన్లు చెప్పండి అని చెప్పి, ఆ టికెట్ల రేట్లు అధికంగా అమ్ముతున్నారని, ఎక్కువగా సేల్ అయ్యాయని చెప్పండి అని చెప్పి, ఇట్లా వీళ్ళు ఏదైతే ఒత్తిడి తీసుకొస్తున్నారో ఆ కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేఫ్టీ లోపించేటువంటి అవకాశం ఉందని చెప్పి, మరి భద్రతా కారణాల దృష్ట్యా మాకు ఆ ప్రజల సేఫ్టీ ముఖ్యం అని చెప్పి ఆ యార్క్ సినిమాస్ అనే సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. మా పైన ఒత్తిడి ఎక్కువైపోతుంది, మేము దీన్ని భరించలేం, ఈ అనైతికమైనటువంటి పనులు మేము చేయమని చెప్పి వాళ్ళు కుండ బద్దలు కొట్టడం జరిగింది. సో దాని నుంచి కోలుకోకముందే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అక్కడ. సో ఈ దాఖలు చేసినటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఈ సినిమాకు సంబంధించి, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక జీవో రిలీజ్ చేసింది, సినిమాలో ప్రత్యేక షోలు, బెనిఫిట్ షో రోజు టికెట్ల రేట్లు అధికంగా పెంచుకోవడము అనేటువంటి అంశానికి సంబంధించి ₹1000 టికెట్లు గతంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో వస్తుందో రాదో తెలియదు. మా ప్రొడ్యూసర్స్ కూడా మేము ఎప్పుడూ చూడలేదు ఇట్లాంటివి అని చెప్పి టాలీవుడ్ నిర్మాతలే చెప్తున్న పరిస్థితి. సో ₹1000 బెనిఫిట్ షో ఆ టికెట్ ధరలు. సో అభిమానులు మా ఇష్టం, మేము కొంటాం, ₹1,00,000 కొంటాం, మీకేంది అని చెప్పి ఈ రైతుల యొక్క కష్టాలను పక్కన పెట్టేసి దీని గురించి ఎక్కువగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే, చాలామంది వాళ్ళ తీట వాళ్ళకుంది, మీకు ఎందుకు వాళ్ళు ఎంతైనా కొంటారు, మీకు అవసరమా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా అక్కడ ₹1000 టికెట్ ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్లోనేమో ₹100 అదనంగా, ఉన్న టికెట్ కన్నా అదనంగా, మల్టీప్లెక్స్లో ₹150 ఉన్న టికెట్కి అదనంగా అట్లా పెంచుకోవచ్చు, తీసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. సో మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడ ₹1000 ఉంటే ఇక్కడ ₹800, ఇక్కడ కూడా సేమ్ సింగిల్ స్క్రీన్లో ₹100, మల్టీప్లెక్స్లో ₹150. సో ఈ రకంగా చేసుకోవచ్చు అని చెప్పి బెనిఫిట్ షోలకు కూడా అనుమతులు ఇవ్వడం, మరి అదనంగా షోలు వేసుకోవచ్చు అని కూడా మళ్ళీ అనుమతులు రావడం, అదేవిధంగా టికెట్ ధరలకు సంబంధించి. సో ఇట్లా అన్ని అనుమతులను మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో, ఈ జీవో ఉందో ఆ జీవోని సస్పెండ్ చేయాలని చెప్పి మరి హైకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో తెలంగాణ హైకోర్టు మరి వీటిని పరిశీలించిన తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను మరి సస్పెండ్ చేస్తూ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది కోలుకోలేని దెబ్బనే. ఎందుకంటే ఇక్కడ నైజాంలో కలెక్షన్స్ చాలా చాలా ముఖ్యం ఏ సినిమాకైనా. సో ఇక్కడ వీళ్ళేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా నైజాంలో అభిమానులు బాగున్నారు, సినిమా కూడా బాగా చూస్తారు. సో మరి నైజాంలో టికెట్ ధరలు తగ్గితే మరి కష్టమే, కలెక్షన్లు తగ్గుతాయి. అదేవిధంగా ఓవర్సీస్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. మరి ఓవర్సీస్లో షోలు బంద్ చేస్తూ ఉన్నారంటే మరి కష్టం, కలెక్షన్ రావడం అనేది కష్టం. ఇప్పటికే యార్క్ సంస్థ ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా రీఫండ్ చేస్తామన్నారు, తిరిగి ఇచ్చేస్తామన్నారు. కానీ మరి తెలంగాణలో ఇప్పటికే కొంతమంది మరి టికెట్లు బుక్ చేసుకున్నారు, అడ్వాన్స్ బుకింగ్. మరి ఇప్పుడు వీళ్ళు ఉత్తర్వులు ఇచ్చినటువంటి క్రమంలో మరి అది రీఫండ్ చేస్తారా, లేకపోతే అది అట్లే కొనసాగుతుందా అనేది తెలియదు. లేకపోతే మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి చిత్ర యూనిట్ ఏమన్నా మరి అక్కడ హైకోర్టును ఆశ్రయించి మరి ఏమైనా ఉత్తర్వులు తెచ్చుకుంటారా తెలియదు. సో ఏదేమైనా కూడా ఈ సినిమాకు మాత్రం మొదటి నుంచి కూడా ప్రతిదీ కూడా షాకుల మీద షాకులు తగులుతానే ఉన్నాయి. సో మరి వీటన్నిటి వెనక రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పి, సో ఏదో కుట్ర జరుగుతూ ఉందని చెప్పి
పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్న హరిహర వీరమల్లుకు సంబంధించి అదే రకంగా కుట్ర చేశారని చెప్పి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఏం జరిగిందో అందరికీ తెలుసు. మరి మీరు వేరే హీరోలో టార్గెట్ చేయడం, వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేయడం, మరి సినిమాను బాయ్కాట్ చేసేసారు. అంటే మీ నోరు మంచిదైతే వాళ్ళ నోరు కూడా మంచిగా ఉంటుంది. మీరు ఏదైతే చర్యకు పాల్పడ్డారో వాళ్ళు కూడా అదే చర్య, కర్మ ఫలితం అనమాట. ఆ రకంగా ఆ సినిమా దెబ్బతిన్నది. సో మరి ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా జోలికి ఎవరూ రాలేదు, కానీ మీ అంతకు మీరే అవతల వాళ్ళని టార్గెట్ చేసి ఇప్పుడు చూడండి, నార్త్ అమెరికాలో సినిమా ఆగిపోయింది అనగానే, అది షోలు రద్దు చేసినాం అనగానే దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంటారు. అమెరికాకు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా? దీని వెనుక జగన్ ఉన్నాడు, చక్రాలు తిప్పుతున్నాడు అని అంటారు. ఢిల్లీలో చక్రాలు తిప్పేది మీరే, ప్రపంచం మొత్తం కూడా చక్రాలు తిప్పేది మీరే. మరి జగన్మోహన్ రెడ్డి ఆడేట చక్రం తిప్పినా నాకు అర్థం కాలే. మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు చూడ అంటారు, ఇంకా తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి చక్రాలు తిప్పినారని అంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు దేనికైనా ఒక అదుపు, ఒక పద్ధతి పాడనేది ఏదైనా ఉంటుంది కదా, అది లేకుండా ప్రతిదానికి జగనే జగనే జగన్ అంటే నిన్న సాయంత్రం నుంచే స్టార్ట్ చేసినారు. మేధావులు అనబడేటువంటి వాళ్ళు, న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది పేటీఎం వాళ్ళకి పేటీఎం పడి అంటే దీని గురించి వీడియోలు చేస్తుంటారని చెప్పి కొంతమంది అంటారు మూర్ఖులు. ఇప్పుడు మనమేం ఉన్నది ఉన్నట్టే చెప్తా ఉన్నాం కదా, దీనికి పేటీఎం కావాలన్నా ఉన్న విషయం చెప్పడానికి? వీళ్ళు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. వీళ్ళ మాట్లాడే మాటలు అంటే మూర్ఖులు అంతే, తెలియదు అంతే. ఇంకా ఏదో అనాలి కాబట్టి అనేస్తారనమాట. నిజాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు పిచ్చి మాటలు, పిచ్చి కూతలు ఉంటాయి వాళ్ళవి. సో ఈ రకంగా షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. మరి దీని వెనక రాజకీయ శక్తులు ఉన్నాయి, అరాచక శక్తులు అనే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి మరి తెలంగాణలో మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో మీరే అధికారంలో ఉన్నారు. కాబట్టి మరి ఏం జరిగింది, దీని వెనక ఎవరు ఉన్నారు కుట్రదారులు అనే దానికి సంబంధించి మీరు కనుక్కోండి, దాని దగ్గర చర్యలు తీసుకోండి. అంతేగాని ఇక్కడ వేరే వాళ్ళ మీద నిందలు వేయడం వల్ల అదేమవుద్దంటే ఈ రకంగా మనకు షాకుల మీద షాకులు తగులుతాయి అనమాట. మనం మంచి మనసుతో ఏ పని చేసినా కూడా అన్ని సహకరిస్తాయి, ప్రకృతి సహకరిస్తుంది, ప్రజలు సహకరిస్తారు, అన్ని అనుకూలంగా ఉంటాయి. సో ఏదేమైనా ఈ సినిమా ఊచ కోతలని చెప్పి అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అటు ఓవర్సీస్ కానీ అండ్ అదేవిధంగా ఇటు తెలంగాణలో కానీ మరి తమిళనాడులో మరి కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా సెకండ్ పార్ట్ ఇంకా పోలేదని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే ఇంకా దీనికి సంబంధించి చిత్ర యూనిట్ మరి ప్లాన్ చేసుకోలేదని మొన్న ఈవెంట్లో కూడా చూసాం. ఏది ట్రైలర్కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ కాల అంటే వాళ్ళ వర్క్ లేట్గా ఉందని చెప్పి. సో ఆ రకంగా కూడా కొన్ని చోట్ల సినిమా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ కూడా నడుస్తూ ఉంది. సో మరి ఈరోజు నైట్కి బెనిఫిట్ షోలు స్టార్ట్ చేస్తారు. మరి బెనిఫిట్ షోలు ఉంటాయా ఉండవా అనేది కొంత అభిమానులు మాత్రం గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. సో మరి చూద్దాం, ఈ సినిమా రిలీజ్ అయ్యి వీళ్ళు అభిమానులు కోరుకున్నట్టు కలెక్షన్లో ఊచకోత ఉంటుందా, లేకపోతే మరొక హరిహర వీరమల్లు అవుతుంది అన్నది రేపు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు నార్త్ అమెరికాలో ఆపడానికి సంబంధించి కానీ, తెలంగాణలో మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి కానీ ఎందుకు ఈ రకంగా ఈ సినిమాకు జరుగుతున్నటువంటి అంశం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.